యష్మి గౌడ స్ట్రాంగ్ ఉమెన్ టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్లో దిగితే ఎలా అయినా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాత వారాల్లో యష్మి ఆట గాడి తప్పింది. ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్న సంచాలక్గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి తన డౌన్ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీల్ అయిపోయేది. అతనితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది. తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరి కోసమో పాకర్లాడడం ఏంటని ఫ్యాన్స్ సైతం హర్ట్ అయ్యారు. ఫ్రెండ్లా అయినా ఉండరా అంటూ అతని వెంటపడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతనిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేట్ తిప్పేయడం మరింత షాక్కి గురిచేసింది. ఇలా మాట మార్చడం వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. చివరికి తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్గా ఈ వారం